అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 16న జరిగే మోడీ సభకు పెద్ద ఎత్తున 3 లక్షల మంది జనాన్ని తరలించేందుకు ప్రజాప్రతినిధులు సిద్ధమైపోయారు. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. మేడం చెప్పండి, 16వ తేదీ సభకి ఎంతమందిని తరలిస్తున్నారు, ఇలాంటి నరేంద్ర మోదీ సభ అంటే ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మన రాయలసీమ వెనుకబడిన ప్రాంతమైన కర్నూలు జిల్లాకు రావడం చాలా సంతోషించదగ్గ విషయం. కాబట్టి పెద్ద ఎత్తున మోదీ గారికి స్వాగతం పలుకుతా ఉన్నాము. ముందే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మోదీ గారు ఫస్ట్ బడ్జెట్లోనే కేంద్రంలో ఈ ఓర్వకల్లి ఇండస్ట్రియల్ హబ్బుకు 2784 కోట్లు కేటాయించడం జరిగింది. దీనివల్ల అక్కడ అన్ని మౌలిక వసతులు కల్పించడానికి, ఏవైతే తాగునీరు అయితేనేమి, విద్యుత్ అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ఇలా మౌలిక వసతులన్నిటికీ కల్పించడానికి శాంక్షన్ చేయడం జరిగింది. అది ఇనాగ్రేషన్ జరగబోతా ఉంది రేపు 16వ తేదీ. అంతేకాకుండా దీనివల్ల ఎక్కువ మంది ఇండస్ట్రియల్ పెట్టుబడులు పెట్టారు. 12,000 కోట్ల పెట్టుబడులు ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. 45,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మోదీ గారు ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్బుకు ఇలా కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మోదీ గారు ప్రధానమంత్రి గారు వస్తున్నందుకు పెద్ద ఎత్తున మాకు మా నియోజకవర్గంలోనే జరుగుతూ ఉంది. కాబట్టి టార్గెట్ కూడా మాకు ఎక్కువ ఉంది. తప్పకుండా ఏదైతే టార్గెట్ ఇచ్చారో దానికంటే కూడా ఇంకా ప్రజలంతా, యూత్ అందరూ రావడానికి మహిళలు ఉత్సాహం చూపుతా ఉన్నారు. పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. దేశంలో మొట్టమొదటిసారిగా సూపర్ జిఎస్టీ సూపర్ సర్వీస్ కార్యక్రమానికి వేదిక మీ నియోజకవర్గమైంది. మొత్తం దేశం మొత్తం ఓరొకళ్ళ హబ్బు వైపు చూస్తూ ఉంది. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్, ఎప్పుడు జిఎస్టీ పెరగడమే కానీ మనం తగ్గింది చూడలేదు. ఇదే ఫస్ట్ టైం తగ్గుతూ ఉంది. కాబట్టి దేశమంతా ఈరోజు మన దేశంలో జరిగే ఈ జిఎస్టీ ప్రజలకు అవగాహన కల్పించడానికి, అది ఆంధ్ర రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో పాణ్యం నియోజకవర్గంలో ఓరకల్లు మండలంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇది జరగడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క కుటుంబము, అంటే ధనిక పేద అనే భేదభావం లేకుండా ప్రతి ఒక్క కుటుంబము ఈ జిఎస్టీ తగ్గడం వల్ల లబ్ధి పొందుతూ ఉన్నారు. కాబట్టి అందరూ మోదీ గారికి కృతజ్ఞత తెలియజేసుకోవడానికైనా మీ ద్వారా తెలియజేస్తున్నా, పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమానికి జయప్రదం చేయండి, మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేయండి అని కూడా కోరుతా ఉన్నా. ఓరకల్ పారిశ్రామిక వాడ మరి పేరు వెంటనే పెట్టుబడులు రాబోతున్నాయనేటువంటి దీనికి ఈసారి ఇప్పటిదాకా ఈ 16 నెలల్లో ఎలాంటి పెట్టుబడులు వచ్చాయి, రాబోయే కాలంలో ఎలా ఉండవు? చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ ఓరకల్ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ హబ్బుగా చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తీరుగానే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఏషియాలోని అతిపెద్ద సోలార్ పవర్ పార్క్ ఈ మా ఓరకల్ మండలానికి వచ్చింది. అంతేకాకుండా డిఆర్డిఓ, ఎయిర్పోర్టు, జైరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ, ఇవన్నీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల్లోనే డ్రోన్ హబ్బు 300 ఎకరాలు డ్రోన్ హబ్బుకు కేటాయించడం జరిగింది. అంతేకాకుండా రిలయన్స్ బేవరేజెస్ అది వస్తూ ఉంది. ముఖ్యంగా సెమీ కండక్టర్, ఈ సెమీ కండక్టర్ అనేది పెద్ద పెద్ద దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే ఉంటుంది. అంటే ఏదైతే అమెరికా ఉందో, తైవాన్ ఉందో, జపాన్ ఉందో, సౌత్ కొరియా, ఇలాంటి దేశాల్లో మాత్రమే ఉంటుంది. అటువంటిది మన దేశానికి, మన ఏపీకి, మన వెనుకబడిన రాయలసీమ ప్రాంతం ఓర్వకల్లుకి ఇది రావడం చాలా అదృష్టం. దీనికి నేను చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంతేకాకుండా సివిక్ వచ్చింది, అగస్తా ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇలా ప్రతి ఒక్కటి ముందుకు వస్తూ ఉన్నాయి. ఒక 2 ఏళ్లలో ఓర్వకల్లు రూపురేఖలే మారిపోతూ ఉన్నాయి. ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగించబోతున్నాం. అంటే 1000 కోట్ల పెట్టుబడులు ఇక్కడ రాబోతున్నాయి. మరోవైపు మోడీ ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు, ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వస్తున్నారని చెప్పి వామపక్షాలు, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మీరేమంటారు? వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఈరోజు మోదీ గారు అడగకుండానే ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్బుకు 2786 కోట్లు కేటాయించడం జరిగింది. దాంతో పాటు మనకి ఏదైతే డిఆర్డిఓ కూడా అది సెంట్రల్ నుంచి వచ్చిందే, త్రిబుల్ ఐటీ మన కర్నూలుకి అది కూడా సెంట్రల్ గవర్నమెంటే. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే మనకు దూపాడు నుంచి బేతంచెర్ల వరకు రైల్వే లైన్ వస్తూ ఉంది, ఇవన్నీ కూడా మోదీ గారు చేశారు. అంతేకాకుండా రేపు 16th నాడు ఇనాగరేషన్లో దాదాపు 13,500 కోట్లు
ఇక్కడ ఇనాగ్రేషన్ జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చిందో దీన్ని బట్టే అర్థమవుతా ఉంది. ఇంకా వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. అది వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి. 16వ తేదీ వచ్చేటువంటి పబ్లిక్కి మీరేం చెప్పవచ్చు? ఈ మోదీ గారు, ఈ ప్రధానమంత్రి గారు, గౌరవనీయులు ప్రధానమంత్రి గారు మన ఓర్వకల్లు మండలానికి రాబోతా ఉన్నారు. కాబట్టి పెద్ద ఎత్తున అందరూ తరలి వచ్చి జిఎస్టీ వల్ల ప్రతి ఒక్క కుటుంబము లబ్ధి పొందుతా ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమంను జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రజలందరినీ కోరుతా ఉన్నా. రైట్. నా హయాంలో నియోజకవర్గంలో మోడీ రావడం, దీంతో పాటు వేల కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడి రావడాన్ని చాలా ఆనందిస్తున్నాం. 16వ తేదీ జరిగేటువంటి సభకి సక్సెస్ఫుల్గా చేయాలని, ప్రతి ఒక్కరు రావాలని కోరేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్, తూసేనాటి, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.